ఉంటుంది, మధ్యలో ఏది ఉండదని. ఆ క్వాంటిటీ ఏంటంటే మనం మెజర్ చేస్తున్నది ఏంటంటే ఇంటెగ్రిటీ, యథార్థత. ఏంటండి? యథార్థత. ఎవరన్నా యథార్థంగా ఉన్నారనుకోండి, 100% యథార్థత. లేకపోతే 0% తప్పు చేసే వాళ్ళు అనుకోండి, లేకపోతే ఏ పాయింట్ ఆఫ్ లైఫ్లో అయినా వారు ఏది చేస్తున్నా అన్నీ సరిగ్గా ఉండి ఒకటి తప్పు చేస్తే వీళ్ళు 80% యథార్థం అండి, మిగతా 20% అండి అని చెప్పడానికి లేదండి. యథార్థవంతుడు, యథార్థత లేనివాడు, అంతే, 0 or 100%. అందుకనే మనము ఈ యొక్క కీర్తనను చూస్తే 24వ కీర్తనతో ఇది కొంచెం సంబంధం కలిగి ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. 24వ కీర్తన యొక్క సందర్భం ఏంటండి? దావీదు దేవుని యొక్క మందసమును సియోనికి తరలిస్తూ ఉన్నప్పుడు రాయబడిన కీర్తన ఏమని? అపవిత్రులు, యథార్థత లేనివారు ఆయన మందసమును మోయడానికి అర్హులు కారని చెప్పి ఆ యొక్క కీర్తన మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అప్పటికే మందసము చేర్చడానికి విఫలమైన విషయం కూడా జ్ఞాపకం ఉంచుకున్న దావీదు 24వ కీర్తనను ఆ విధంగా రచించడం మనం చూస్తూ ఉన్నాం. యథార్థత కలిగి ఉండడము ఎంతో ప్రాముఖ్యము. మందసము అంటే దేవుని యొక్క సన్నిధికి మనకు సాదృశ్యముగా ఉంది. మందసము అంటే దేవుని యొక్క సన్నిధి. ఇట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సన్నిధి. అయితే దేవుని సన్నిధిలో నివసింపదగిన వాడు ఎవడు? నీ యొక్క గుడారములో నివసింపదగిన వాడు ఎవడు? చదువుదామండి 15వ కీర్తన 1వ వచనం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? నీ గుడారములో అతిథి అంటే ఇజ్రాయేలీలు గుడారములలో ఉండేవారు కదండి. ఆ యొక్క గుడారము ఎటువంటిదంటే వెన్ దే ఎంటర్డ్, వారు ఇప్పట్లా కాదండి. ఎవ్రీ స్మాల్ ఫ్యామిలీ హ్యాస్ అ డిఫరెంట్ హోమ్ కదండి. ఒక పెద్ద ఫ్యామిలీగా మనం ఉన్నా సరే అందులో మైక్రో ఫ్యామిలీస్, చిన్న ఫ్యామిలీస్ ఏమవుతున్నారు? 3, 4 ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో ఉంటాం కదా ఉండొచ్చు. యాజ్ జనరేషన్స్ పాస్ ఇది ఇంకా ఎక్కువగా ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క రూమ్ అయిపోతుంది, అలా ఉంటుంది కదా. ఆ రోజుల్లో మాత్రం అందరూ కూడా ఒకటే గుడారంలో ఉండేవారు. ఈ యొక్క పెద్ద గుడారము ఈ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనం ధ్యానిస్తున్న ఈ యొక్క కీర్తనలో దాని యొక్క సాదృశ్యము ఏంటంటే గుడారంలో వారు ఉంటున్న సమయంలో ఒక కుటుంబానికి ఏదైనా కొరత వస్తే వారి యొక్క జాయింట్ ఫ్యామిలీ కదా, ఏమవుతుంది? ద నెక్స్ట్ ఫ్యామిలీ వారు ఏం చేస్తారు? ఇస్తూ ఉంటారు. సో ఎవ్రీథింగ్ వారికి ఏది అవసరమైనా సరే అలా సహాయం చేసుకుంటూ ఉండేవారు. అయితే ఇది మనుషుల యొక్క గుడారము. అందులో ఏమవుతుంది? కొరత రావచ్చు తప్పకుండా. అవతల వాళ్ళు సహాయం చేసే వాళ్ళైనా సరే, వారు ఎంత ధనవంతులైనా సరే, వారు ఎంత సహాయం చేయాలని కోరుకున్నా సరే వారికి కొరత రావచ్చు, వారికి చిరాకు రావచ్చు. సహాయం చేయడానికి వారి యొక్క వసతులు ఖాళీ అయిపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తనకారుడు 15వ కీర్తన 1వ వచనము, యెహోవా నీ గుడారములో అతిథిగా నివసించదగినవాడు, ఉండదగినవాడు ఎవరు అని అంటా ఉన్నారు. మనం చూస్తే దేర్స్ అ డిఫరెన్స్ బిట్వీన్ అ నార్మల్ టెంట్ అండ్ ద టెంట్ ఆఫ్ గాడ్, ద టెంట్ ఆఫ్ ద హోలీ గాడ్. దేవుని పరిశుద్ధుడైన దేవుని ఈ యొక్క గుడారముకు మామూలు గుడారముకు చాలా డిఫరెన్స్ ఉంది. పరిశుద్ధ దేవుని యొక్క గుడారము ఎటువంటిదంటే ఎల్లప్పుడూ సమృద్ధితో నిండి ఉన్నది. దేవుని యొక్క సన్నిధి, రాజరికము అందులో ఉంటుంది కదండి. ఇట్ ఈస్ రాయల్. అది ఒక రాయల్ టెంట్ అని మనం అనుకోవచ్చు. అట్టి గుడారంలో అతిథిగా ఉండదగిన వాళ్ళు ఎవరు అంటే గనక ఇక్కడ చూసినట్లయితే యథార్థముగా ప్రవర్తించువాడే. ఏంటండి? యథార్థముగా ప్రవర్తించువాడే. యథార్థత ఇందాక చెప్పుకున్నాం కదా, నేను అన్నీ కరెక్టే అండి, ఈ 2 విషయాలు కొంచెం దేవుడేమైనా వదిలేస్తే అన్నట్టు ఉంటాం. కానీ ఆ కొన్ని విషయాల్లో మనం సరిదిద్దుకుంటేనే 100% యథార్థవంతులుగా ఉంటాము. ఆ యథార్థత ఉంటేనే దేవుని సన్నిధిలో, దేవుని యొక్క రాజరికములో, దేవుడు సమృద్ధినిచ్చే స్థలంలో మనం కూడా ఉండటానికి అర్హులముగా ఉంటాము. ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉండటంలో ఉన్న లాభాలేంటో మనం చూద్దామండి. లాభాలేంటో చూద్దామా? 27వ కీర్తన 5వ వచనం బయటకు చదువుదాం బిగ్గరగా. 27వ కీర్తన 5వ వచనము, దేవుని గుడారము సమృద్ధినిచ్చేది, మనకు అవసరమైన ప్రతీదీ మనకు దయచేసేది కదండి. అందరు కలిసి చదువుదామా? ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించెను. మామూలుగా ఒక గుడారంలోకి పరిగెత్తుకొని వెళ్ళామనుకోండి, ఆపత్కాలంలో ఎవరో తరుముతా ఉంటే ఒక నార్మల్ టెంట్లోకి పరిగెత్తుకొని వెళ్ళిపోయామనుకోండి,
ఏం లాభం ఉండదు, లోపలికి వచ్చి కుమ్మేస్తారు, చంపేసే ఛాన్స్ ఉంటుంది. కానీ దేవుని యొక్క గుడారం ఎటువంటిదంటే మనల్ని ఆపత్కాలంలో కాపాడి మనము నమ్ముకొనదగిన గుడారము. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన ఆపత్కాలంలో తన గుడారంలో ఏం చేస్తున్నాడు? దాచేస్తాడంటండి. మీలో ఎంతమందికి ఈ యొక్క అనుభవం కావాలి? అనుభవం ఉంటే కనుక చెప్తారా స్తోత్రం అని? హల్లెలూయా. ఆపత్కాలాల్లో దేవుడు కాచి కాపాడుతూ ఉన్నాడు కదా, తన గుడారంలో దాస్తూ ఉన్నాడు కదా. ఈ యొక్క అనుభూతి మనకు కలగాలి అంటే యథార్థతతో మనము ఉండాలి. యథార్థత కలిగి ఉన్నప్పుడు తన గుడారంలో ఆయన దాస్తాడు. తన గుడారంలో ఉన్న ఈ యొక్క ప్రొటెక్షన్, ఈ యొక్క భద్రత మనం కూడా పొందుకోగలుగుతామండి. ఇంకా మనం చూసినట్లయితే 6వ వచనం చదువుతామండి. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయొచ్చు, బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. ఎవ్రీ డే వీఆర్ టైర్డ్ కదండి. ప్రతిరోజు అలసిపోతూ ఉన్నాము కదా, వేదన చేత, తృణీకరణ చేత, ఆయాసము చేత, ఇంకా కృంగుబాటు చేత, నిరాశ చేత, అనేకమైన అడ్వర్సిటీస్ చేత, మన యొక్క బాధలన్నిటి చేత, మన కష్టాలు, మన కొరతలు, వీటన్నిటి చేత కృంగిపోతూ అలసిపోయిన తన ప్రజలకు ఆయన అంటున్నాడు, యథార్థత కలిగి ఉన్నవారు ఆయన గుడారంలో నివసించడానికి యోగ్యులుగా ఉంటారు. ఆయన గుడారంలో క్షేమము, భద్రతతో పాటు ఇలా అలసిపోయిన ప్రతి ఒక్కరికి మనల్ని చుట్టుకొని ఉన్న శ్రమలన్నిటి నుండి మనకు ఊరట కలిగించి సంతోషము దయచేవాడు. నేను పాడెదను, స్తుతిగానము చేసేదను అంటూ నేను ఉత్సాహధ్వని చేస్తాను అంటా ఉన్నాడు దావీదు. దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుదును అని అంటా ఉన్నాడు. ఎంతమందికి కావాలండి జీవితంలో సంతోషము? వద్దనుకునే వాళ్ళు మనుషులే కాదని అనుకుంటాం కదా. సంతోషం కావాలా అండి? అయితే బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సంతోషము కావాలనుకునేవారు నిజంగా యథార్థత కలిగి ఉంటే ఆయన గుడారంలో ఉండదగిన వారుగా, అతిథులుగా ఉండదగిన వారుగా ఉంటా ఉన్నాం కదండి. ఇంకా మనం ముందుకు వెళ్ళి చూసినట్లయితే అటువంటి గుడారంలో ఎవరెవరు నివసింపగలరు అని చూసినట్లయితే 2వ వచనంలో నుండి అనేకమైన లిస్ట్ ఉందండి. అదంతా కూడా మనం ఫాలో అయితే మనలో కూడా యథార్థత కలుగుతుంది. మనము కూడా యథార్థవంతులుగా ఎంచబడతాము. చదువుదామా అండి? 15వ కీర్తన 2వ వచనం నుండి అందరు కలిసి చదువుదాం. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో చూద్దాం ఇక్కడ నుంచి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. 2వది, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేడు, తన పొరుగువాని మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడును కదల్చబడడు. చాలండి, చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే యథార్థత, ఇంగ్లీష్లో ఏమనుందండి? ఇంటెగ్రిటీ. ఏమంటున్నామండి? ఇంటెగ్రిటీ, యథార్థత. ఇది మాట చెప్పడానికి సులువు, ఇంకొకరి గురించి జడ్జ్ చేయడానికి సులువు. మనలో మనం చూసుకున్నట్లయితే యథార్థత ఎంత పర్సెంటేజ్ మనలో ఉంది? 100 50 ఉండదండి, మధ్యలో 70 ఉండదండి. చాలా మటుకు మంచిదాన్నే అండి, కొన్ని ఏవో అండి అంటే అవ్వదండి. 100%, 0%? యథార్థవంతులా, యథార్థత లేనివారా అనేది మనము పరీక్షించుకోవాలి. ఇలా పరీక్షించుకోవడానికి ఈ యొక్క 11, ఇక్కడ ఆల్మోస్ట్ 11 కమాండ్మెంట్స్ ఉన్నాయి ఈ యొక్క మాటలో, బైబిల్లో గురించి. అంటే ఈ యొక్క 15వ కీర్తనలో 1వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చూస్తే చాలా రూల్స్ ఉన్నాయి. దాన్ని మనం ఫాలో అవుతా ఉన్నప్పుడు యథార్థవంతులుగా మనం పిలువబడతాము అని చూస్తూ ఉన్నాం. హీబ్రూలో ఇంటెగ్రిటీ అనే వర్డ్కి మీనింగ్ ఫుల్నెస్ అని అర్థం అండి. ఏంటండి? ఫుల్నెస్, సంపూర్ణత. ఏంటండి? బిగ్గరగా చెప్పగలమా అండి? సంపూర్ణత. అందుకనే సంపూర్ణమైన యథార్థత, లేకపోతే ఏమి యథార్థత లేకపోవడము అని మనం ఎంచుకోవచ్చు అనమాట. అయితే 50% ఉండదు, ఇవేవి కూడా ఉండవు, కానీ 0% ఆర్ 100% ఉంటుందని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనము ప్రతిదినము మనం